హిందూ క్రిస్టియన్ యువతులను ప్రేమ పేరుతో లక్ష్యంగా చేసుకుని వారికి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటారు. అసలు లక్ష్యం అలా మారిన వారిని ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేర్పించి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు పంపించడం. ఇది కేవలం ఒక సినిమా కథ కాదు, మన దేశ భద్రతకే పెను సవాలుగా మారిన ఒక వాస్తవం. కేరళ దేవుని సొంత దేశంగా పేరుగాంచిన ఈ ప్రశాంతమైన ప్రదేశంలో చాలా సంవత్సరాలుగా ఒక భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది. ఇది ప్రేమ, అబద్ధాలు మరియు ఉగ్రవాదంతో అల్లుకున్న ఒక ప్రమాదకరమైన వల. ఇది కేవలం ది కేరళ స్టోరీ సినిమా కథ కాదు, కాసర్గోడ్ జిల్లాలోని ఎందరో కుటుంబాలు అనుభవిస్తున్న నిజ జీవిత వ్యధ. కేరళలోని కాసర్గోడ్ జిల్లా కేంద్రంగా ఒక పక్కా ప్రణాళికతో కూడిన నెట్వర్క్ పనిచేస్తోంది. హిందూ క్రిస్టియన్ యువతులను ప్రేమ పేరుతో లక్ష్యంగా చేసుకుని వారిని నెమ్మదిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే వీరి పని. ఈ పద్ధతి ప్రకారం ముందుగా అమ్మాయిలను ప్రేమ పేరుతో ఆకర్షిస్తారు. ఆ తర్వాత వైద్యం పేరుతో లేదా ఇతర మార్గాల ద్వారా వారికి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి వారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. వారికి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. అసలు లక్ష్యం అలా మారిన వారిని ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేర్పించి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు పంపించడం. ఈ కుట్రకు ఎందరో యువతులు, వారి కుటుంబాలు బలైపోయాయి. ఇందులో బాధితులు కేవలం సామాన్యులే కాదు. ఒక స్థానిక సిపిఎం నాయకుడు పివి భాస్కరన్ తన సొంత కూతురే ఈ వలలో ఎలా చిక్కుకుందో వివరించారు. వైద్యం పేరుతో ఆమెకు డ్రగ్స్ ఇచ్చారని, నెల రోజుల తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఇంటికి తిరిగి రావడానికి కూడా నిరాకరించిందని ఆయన కన్నీళ్లతో చెప్పారు. ലഹരി മരുന്നാണെങ്കിലും ഒരു മാസം വരെ അവിടെ നിന്ന് വന്നിട്ടാകുമ്പോൾ ആകെ പ്രശ്നമായി. ഇവള് എന്തായാലും എൻ്റെ മരുന്ന് പറ്റുന്നില്ല രീതിയിൽ തന്നെയാണ് സംസാരിച്ചിട്ട് അവളെ എന്തായാലും. అలాగే ఒక రిటైర్డ్ సైనికాధికారి అశోకన్ తన కుమార్తెను కూడా ఇలాగే మార్చేశారని, కన్న తల్లి చనిపోయిన చివరి చూపుకు కూడా రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. എനിക്ക് പറയാനുള്ളത്, ഇവള് എന്തുകൊണ്ട് പൊതുമധ്യ മനുഷ്യരുടെ ഇടയിലേക്ക് ഇവളെ ഇറക്കി വിടാത്തതിന്റെ ഇപ്പൊ ഒരു അച്ഛനെയും അമ്മയും കാണാൻ പോലും അവകാശം ഇല്ലേ അവർക്ക്? అదొന്നും അവർ ചെയ്യുന്നില്ല. ఇది కేవలం 1-2 కథలు కాదు. 2017లోనే కాసర్గోడ్ నుండి 21 మందికి పైగా యువతీ యువకులు ఐసిస్ లో చేరినట్లు అధికారికంగా నమోదైంది. ఈ రాడికలైజేషన్ వెనుక పిఎఫ్ఐ వంటి సంస్థల హస్తం ఉందని, గల్ఫ్ దేశాల నుండి భారీగా నిధులు అందుతున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కఠోర వాస్తవాల ఆధారంగా ది కేరళ స్టోరీ సినిమా వచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా కొందరు రాజకీయ నాయకులు దీనిని ఒక కట్టు కథగా, ప్రచార చిత్రంగా కొట్టిపారేశారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమాను నిషేధించగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాను సంఘ్ పరివార్ కుట్ర అని విమర్శించిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ 2016లోనే కాసర్గోడ్ నుండి 17 మంది కనబడకుండా పోయారని, వారు ఐసిస్ లో చేరారని స్వయంగా అంగీకరించారు. ఒకవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు ఈ నిజాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తుంటే, మరోవైపు అమాయకపు ఆడపిల్లల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక సినిమా కథ కాదు, మన దేశ భద్రతకే పెను సవాలుగా మారిన ఒక వాస్తవం. ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటి? నిజాన్ని అంగీకరించడానికి మన వ్యవస్థ ఎందుకు భయపడుతోంది? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ నిజం ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.